పిచ్చి మాటలు మాట్లాడే దరిద్రులకు చరిత్రకుండే గొప్పతనం ఏం తెలుస్తుంది? ప్రజలు తిరగబడతారన్న భయంతో ధైర్యంగా గుడివాడ కూడా రాని వ్యక్తి మీడియా ముందుకొచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. మీరు చేతగాని వాళ్ళని తప్పించారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 11 సీట్లకు పడిపోయిన అసెంబ్లీకి కూడా రాని జగన్ని ప్రజలు మర్చిపోయారు. విజయవాడ వరద ప్రాంతాలకు వెళ్లి మంచి తారు రోడ్డు మీద జగన్ తిరిగితే 24 గంటల పాటు బాధితులకు అండగా వరద నీటిలో చంద్రబాబు కష్టపడ్డారు. ఈ రోజున వెంకటేశ్వర స్వామి ప్రపంచ స్థాయిలో గుర్తింపునున్న దేవాలయం. అటువంటి వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా ఈ 420 జగన్మోహన్ రెడ్డి కొడాల నాని కలిసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. గతంలో చెప్పాను, ఈ సొల్లు కౌలు చెప్పి కాలం గడిపేశాడు 20 సంవత్సరాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, 17 ట్యాంకులు వచ్చి రిజెక్ట్ అయినాయి కదా గతంలో. మేము అడిగేది ఒకటే, కొడాల నాని జగన్మోహన్ రెడ్డిని, ఏదైతే గుజరాత్లో ఉన్న ప్రపంచ స్థాయి ల్యాబ్ ఏదైతే ఉందో ఎన్డీడీబీ, వాళ్ళు సేకరించిన శాంపిల్స్ ఎక్కడై? గుళ్ళో ఉన్న శాంపిల్స్. ట్యాంకర్లు అయితే పాస్ అయితేనే గుళ్ళోకి వెళ్తుంది. వీళ్ళు ఎంతసేపు తప్పుదో పట్టిస్తాయి ప్రజల్ని. ట్యాంకులు కొన్ని రిజెక్ట్ అయినాయి, అప్పుడు గతంలో బాబు గారు ఉన్నప్పుడు ట్యాంక్ రిజెక్ట్ అయినాయి, అదే ప్రొసీజర్ అని చెప్తున్నాడు. వీడికి బుర్ర పెరగల. వాళ్ళ ఈ సొల్లు కౌలు చెప్పి 20 సంవత్సరాలు కాలం గడిపేశాడు. ఇంకా టైం అయిపోయింది. వాళ్ళు గుడివాడ రాలేక, గుడివాడ వస్తే ఎవరైతే భూములు కబ్జా చేశాడో, ఎవరైతే రామప్రసాద్ అని పేరుతో పెట్టిన కళ్యాణవనం పక్కన భూములు అమ్మి అవన్నీ 22లో పెట్టించి మోసం చేశాడు. ఇది చీటింగ్ కేసు. వీళ్ళందరూ రెడీగా ఉన్నారు, మా దగ్గరికి వచ్చారు. మేమున్నా చట్టపరంగా మీరు వెళ్ళండి, మేము మీకు అండగా ఉంటామని. కానీ ఎవరు కూడా ఆగేదెట్టు కూడా లేరు. ఎందుకంటే ఎప్పుడు వస్తారు, గుడివాడ ఎదురు చూస్తున్నారు. ఈ దుమ్ము దిలిపేస్తా. ఇప్పుడు 40 సార్లు తిరుపతి వెళ్ళాలని గుండు కొట్టించుంటాకి. ఇక్కడి నుంచి వెళ్ళవసరం, ఎక్కడ గుడివాడని కొట్టేస్తారు గుండు ప్రజలు. ఈ చెప్పే సొల్లుగా 40 సార్లు ఇవన్నీ వాళ్ళ దేవుణ్ణి అడ్డు పెట్టుకుని కూడా. గతంలో మనం చూసాం 20 సంవత్సరాలు వినాయక చవితి వస్తే విగ్రహాలు పెట్టి చేయటం, అదే దసరా వస్తే చేయటం, పూజలు చేయటం. ఈ దుర్మార్గుడు కేవలం దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేశాడు. 20 సంవత్సరాలు దేవుళ్ళని అడ్డు పెట్టుకుని వాళ్ళ ఏ విధంగా మాట్లాడాడు? ఆంజనేయ స్వామి విగ్రహం చేయకపోతే ఏమవుద్ది, కొత్త విగ్రహం ఇస్తామని. అదేవిధంగా రథంలో 10 కేజీలు ప్రభుత్వం నష్టం లేదంట. బొమ్మ పోతే నష్టం లేదంటే వీడికి. వాళ్ళ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దాన్ని ప్రజల్ని ధైర్యం చేస్తానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటే, ఈ దుర్మార్గుడు ఈడును 420 జగన్మోహన్ రెడ్డి ఆ దేవుడి మీద నమ్మకారం లేదు. వీళ్ళు కేవలం మొన్న జరిగింది ఒక ఇష్యూ. ఎవరన్నా సరే తిరుపతి వెళ్తే, ఒకవేళ అన్ని మతస్థులు వెళ్ళొచ్చు తిరుపతిలో, ఎవరిని అడ్డుకునేది లేదు. కానీ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. దాన్ని అడిగితే నీ అమ్మ మొగుడు కట్టించారా తిరుపతి అన్నాడు కొడాల నాని, అన్నాడే లేదా? వాళ్ళు ఇటువంటి దుర్మార్గుడు అటువంటి భాష మాట్లాడి దేవాలయాల్లో ఆడికే ఉంది భక్తి. కేవలం రాజకీయాలను అడ్డు, ఈ దేవుళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం తప్ప రెండోది లేదు. అది ఖచ్చితంగా ప్రజలు నువ్వు చేసే తప్పుడు ప్రచారాలు ఎవరో నమ్మరు. ఎందుకంటే ఈ మన శాంపిల్స్ కూడా తీసుకొచ్చింది ట్యాంకర్లోంచి కాదు, గుడిలోంచి తీసుకొచ్చిన శాంపిల్స్ అయ్యి. అంటే అన్లోడ్ అయిపోయినాయి తర్వాతే కదా. ఆడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, శాంపిల్స్ ఇంకా అవి టెస్ట్ చేసి రిటర్న్ పంపించామంటున్నాడు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నా నమ్మబాగని ప్రజల్ని. వాళ్ళ ఇంకోటి ఇదే అడుగుతున్నా, 100కి 100% కొడాల నాని కేవలం మా స్వార్థం కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు మేము డిమాండ్ చేస్తున్నారా, గుడివాడ పూజ చేస్తానన్నాగా. వాళ్ళు తీర్మానం చేశారంట వైఎస్ఆర్సీపీ, అన్ని గుళ్ళలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి బుద్ధి రావాలని. ఇవాళ గుళ్ళు అవసరంలా, ప్రజలే కోరుతున్నారు మీకు బుద్ధి రావాలని. లేకపోతే చంద్రబాబు ఊళ్ళోకి వస్తే ఏ నాయకుడిని అయినా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి కొడాలని. వాళ్ళు చేసిన అరాచకాలు,
దుర్మార్గాలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తావా అని. ఖచ్చితంగా మేము ఎంత చెప్పినా సరే ఎవరో ఆగే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఎక్కడో కూర్చుని మీటింగ్లు పెడతాం కాదు. ఇవాళ మొన్న జరిగిన తుఫాన్కి ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు అనేక సంఘాలు, నీకేం రోగం వచ్చింది, ఏమైనా క్యాన్సర్ వచ్చిందా, నీకేమన్నా ఎక్కడ దాక్కున్నావు నీకు? ఈ దుర్మార్గుడు ఇష్టం వచ్చినట్టుగా 20 సంవత్సరాలు మన గుడివాడిని దోచుకున్నాడు, మన ప్రజల్ని మోసం చేశాడు. అందరూ కూడా సిద్ధంగా అండి, ఆడెప్పుడు వస్తాడు, వచ్చిన తర్వాత తాట తీద్దాం, పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎక్కడో కూర్చుని మీటింగ్ పెడతాం, రమ్మంటున్నాం. ఎందుకంటే ఈ రోజున ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మక్కిలు కొడతాడంట. అది చెప్పే భాష కొడాలని. యాడి మక్కిలు కొట్టలేదు, ఈడి మక్కిలు, వాళ్ళు నీ మక్కిలు కొడతా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ గుడివాడలో. అది గుర్తుపెట్టుకో. ఎవరో తప్పు చేశాడంట, మక్కిలు కొట్టలేదని చంద్రబాబు అడుగుతున్నాడు. వాళ్ళు నీ చేసిన తప్పులు 20 సంవత్సరాలు నీ మక్కిలు కొడతాడు గుడివాడ సిద్ధంగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా ఈ రోజున ఈ అంశాన్ని ఏదో డ్యామేజ్ అయిపోయిందని చెప్పి ఏదో విధంగా డైవర్ట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి దరి తప్పులు దీంట్లో మనమే కాదంట్లో తప్పులు చేస్తే దాని మీద శిక్షించాల్సింది ఎవరైనా సరే. గతంలో ఇప్పుడు కూడా 50 సంవత్సరాలు ఒకే సంస్థ మనకి బెంగళూరు నుంచి సొసైటీ ద్వారా వస్తుంది. రివర్స్ టర్నింగ్ పెట్టావు. ఈ టర్నింగ్లు ఏమైంది, ఇవన్నీ దొంగలందరూ తీసుకొచ్చి దోషేస్తాకే కదా. అటు పోలవరం కానీ గుళ్ళు కానీ ఏది వదల నువ్వు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఈ విధంగా వాగితే మీ గుండె కొట్టేస్తాకి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.